హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. అండ్ ఈరోజు వీడియోలో పానీపూరి గురించి 10 షాకింగ్ ఫ్యాక్ట్స్ అయితే నేను మీకు చెప్తాను. ఈ వీడియో పానీపూరి లవర్స్కి ఒక స్పెషల్ వీడియో అనే చెప్పొచ్చు. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1. మహాభారతంలో ద్రౌపది పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు చాలా కొన్ని ఐటమ్స్తోనే ఫుడ్ ప్రిపేర్ చేయాలి. సో ఆ టైంలోనే ద్రౌపది స్మాల్ పూరీస్ అండ్ స్పైసీ వాటర్ని అయితే కనిపెట్టింది. సో అదే ఈ పానీపూరి. ఫ్యాక్ట్ నెంబర్ 2. పానీపూరికి 10కి పైగా నేమ్స్ అయితే ఉంది. పానీపూరిని కొన్ని ప్లేసెస్లో గోల్గప్ప, పుచ్కా, గప్చుప్, పుల్కి అని పిలుస్తారు. కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. పానీపూరిలో ఆ వాటర్లో మిక్స్ చేసే ఇంగ్రీడియంట్స్ పుదీనా, చింతపండు, బ్లాక్ సాల్ట్, ఈ 3 కాంబో మన బ్రెయిన్ని ట్రిక్ చేసి మనకైతే హంగర్ అనేది బూస్ట్ చేస్తుంది. అందుకే మనకైతే ఒకటి సరిపోదు. ఫ్యాక్ట్ నెంబర్ 4. పానీపూరిని 2012లో కొన్ని సిటీస్లో ముంబై, గుజరాత్, ఇండోర్ ఈ ప్లేసెస్లో పానీపూరిని అనేది బ్యాన్ చేశారు. ఎందుకంటే అక్కడ మోస్ట్ ఆఫ్ ద వెండర్స్ డర్టీ వాటర్ని అయితే యూస్ చేశారు. సో దానివల్ల ఫుడ్ పాయిజన్ అయ్యి కేసెస్ అయితే పెరిగాయి. సో అందుకే 2012లో అయితే పానీపూరిని అయితే బ్యాన్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీపికా శర్మ అనే లేడీ జస్ట్ 1 మినిట్లోనే 51 పానీపూరీస్ని అయితే తిని ఒక రికార్డ్ని అయితే క్రియేట్ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఇప్పుడు చాలా సిటీస్లో లైక్ హైదరాబాద్, ముంబైలో పానీపూరికి వెండింగ్ మెషిన్స్ అనేది వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే జస్ట్ మీరు స్కాన్ చేసి అమౌంట్ పే చేసిన తర్వాత మీకు నచ్చిన పానీని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ స్వీట్, స్పైసీ, హాజ్మోలా ఇలాంటిది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫైనల్ ఏంటంటే నో బయ్యర్ నీడెడ్ ఫర్ ప్యాస్ డాలో. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఇప్పుడు పానీపూరి ఫారెన్ రెస్టారెంట్స్లో కూడా వచ్చేసింది. లైక్ లండన్, న్యూయార్క్, దుబాయ్లో లగ్జరీ పానీపూరి అనమాట. లగ్జరీ పానీపూరి ఎందుకు అంటున్నానంటే ఇక్కడ నేమ్స్ అలాంటిది అనమాట. లైక్ ట్రఫుల్ పానీ, కేవియర్ టాపింగ్ అని పానీపూరికి పాస్ట్ ప్రమోషన్స్ అయితే నడుస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఇది ఒక ఎడిక్టివ్ స్నాక్. పానీపూరిని ఎందుకు ఎడిక్టివ్ స్నాక్ అంటున్నానంటే మనం ఫస్ట్ పానీపూరి తిన్నప్పుడు మనలో డోపమైన్ అనే కెమికల్ ఒకటి రిలీజ్ అవుతుంది. సో దానివల్ల మనకి ఇంకా ఎక్కువ తినాలనే క్రేవింగ్స్ అయితే పుడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. మోస్ట్ ఆఫ్ ద పానీపూరి వెండర్స్ ట్యాప్ వాటర్ మాత్రమే యూస్ చేస్తారు. లైక్ 70% స్ట్రీట్ స్టాల్స్లో ఫిల్టర్ వాటర్ అనేది లేదు. ఇది ఒక డేంజర్ అలర్ట్ అని చెప్తాను. మీకు వీలైతే మీరైతే ఇంట్లోనే అయితే ట్రై చేయండి పానీపూరిని. ఫ్యాక్ట్ నెంబర్ 10. పానీపూరి ఫెస్టివల్. సో లైక్ ఇండోర్ అండ్ హైదరాబాద్లో పానీపూరి ఈటింగ్ కాంపిటీషన్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అయితే పార్టిసిపేట్ చేసి వాళ్ళది ఒకటే మెయిన్ గోల్ ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ తినాలని. ఈ ఫ్యాక్ట్స్లో మీ ఫేవరెట్ ఏంటో కమెంట్ చేసేయండి. అలానే ఈ వీడియోని మీ పానీపూరి గ్యాంగ్కి అయితే షేర్ చేసేయండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అయితే మర్చిపోకండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.